వాడు పెళ్లి కాదు కానీ నిద్రట్లా జరిగాడు. నేను అవతల డబ్బులు తీసుకోవట్లేదు, ఎక్కడ తెచ్చుకోవట్లేదు, నేనే చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను ఒక్క రూపాయి కూడా వ్యర్థం అవ్వకూడదు, నేను అన్ని కూడా చాలా పద్ధతిగా చేయాలి, నేను దేవునికి లెక్క చెప్పాలి, అయ్యగారి దగ్గర నేను పర్ఫెక్ట్గా ఉండాలి. పడుకోరా కాసేపు అంటాను నేను. క్యాలిక్యులేటర్ తీసుకొని నొక్కేతమే సరిపోతుంది పద్దాకా. దీనికి ఎంత అవుతుంది, ఇలా ఈ రూట్లోకి వెళ్తే 100 తగ్గుతుందేమో. ఆడు మొన్న ఆదివారం సిటీ చర్చికి వెళ్తే నేను కూడా వస్తానన్నాడు. ఇది ఎప్పుడు లేని ఆయన కలబడ్డాడు ఏంటంటే కారు ఎక్కిన కాంచి మొదలెట్టాడు. అయ్యా మరి ఇది ఎలాగా అంటే ఇవన్నీ చర్చించడానికి నేను దొరకలేదు వాడికి. ఎక్కడ కారులో సెట్ చేస్తున్నాడు ప్రోగ్రాం తెలివిగా. ఎంతో ఇంజనీరింగ్ చదివాడు కదా, మాత్రం ఉంటుంది. ఈడెప్పుడు లేని తెల్లగట్లు వేసిపోయి నాతో వస్తున్నాడు ఏంట్రా, సర్లే ఎక్కన్నాడు. ఎక్కిన కాంచి రోడ్డు ఎక్కింది బండి, ఆడి ఇంజిన్ స్టార్ట్ చేశాడు. అయ్యా మరి ఏంటి ఇది ఎలాగా, నువ్వు ప్రశాంతం కళ్ళు మూసుకొని వెనక్కి వాల్చుకొని పడుకుంటే అతను మాట్లాడేమంటే నేను ప్రసంగం చేయాలి వెళ్తా దారు, నువ్వు తినేతనం పెట్టరు నన్ను, నేను ఇవన్నీ పెట్టుకుంటూ కుదరదు, నాకు కుదురుకొచ్చా అంటే మరి ఇవన్నీ నేను చెప్పి నువ్వు చేసుకుంటావా నాకు అప్పగింతావా. అయ్యా మీద మరి పడుకో, కళ్ళు మూసుకో, మాట్లాడమాక నువ్వు. నేను పురమాయింతనే నీ ఇంటికిరా ఈ గొడవ అంతానే. నేను అతని లాంటి మనిషినే, చెప్పాలంటే అతనికన్నా ఆరోగ్యంగా తక్కువ బలహీనుణ్ణి, అతనికంటే గ్యారెంటీకి నెలకి ఎంత వస్తుందని సంతకం పెట్టి తెచ్చుకునే కెపాసిటీ ఉంది. మనకంత సీన్ లేదు, వేసు రాక్తాం. వాళ్ళు వెళ్తే లోన్ వస్తుంది బ్యాంకులో, మనకి ఎవరో ఏమ్మా లోన్ ఇస్తావు నాకు ఎవరెవరో కాగితాలు అట్టుకుని తిరిగి వెళ్ళిపోయాను నేను. మరి అలాంటి నేను చూసుకుంటా నీకు ఎందుకు అంటే ప్రశాంతం నిద్రపోతున్నాడు కదా. మరి యేసుప్రభు ఎన్ని కోట్ల రెట్లు ఎక్కువ, ఎంత నమ్మదగిన దేవుడు. నేను అన్నాను కానీ ఫెయిల్ అవ్వచ్చు, నేను అన్నాను కానీ చచ్చిపోవచ్చు, కానీ ఇవే యేసుప్రభు దగ్గర జరగవే. మరి అంత మంచి దేవుని పెట్టుకొని కూడా ఒక రాత్రి కాడ మెలకు వచ్చి మళ్ళీ నిద్ర రాదయ్యా.